హాయ్ ఫ్రెండ్స్, పుల్లని నిమ్మకాయ పులిహోర తినాలని ఉందా? అయితే చూసేయండి. ముందుగా అన్నాన్ని ఉడకబెట్టుకొని ఒక గిన్నెలో చల్లార్చుకోండి. ఆ తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. 2 నిమ్మకాయలు పిండుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పొట్టు మినపప్పు, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు వేసుకోండి. పొట్టు మినపప్పు బాగుంటుంది మామూలు మినపప్పు కంటే, వేసుకొని చూడండి. అట్లాగే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి వేసాను, అల్లం వేసాను. తర్వాత దాంట్లోనే పసుపు వేసి కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆపేసేసేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం అన్నంలోకి కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. చాలా బాగుంటుందండి నిమ్మకాయ పులిహోర, పుల్లగా వెంటనే అయిపోయింది. ఎక్కడికైనా ట్రావెల్స్కి వీటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.